అలాగే ఈ ట్విషా శర్మ కేసులో న్యాయం జరగాలంటే కీలక ఆధారాలు ఏం చెప్పొచ్చు? అంటే తల్లితో మాట్లాడిన సంభాషణలు గాని, స్నేహితులతో పంచుకున్న స్క్రీన్ షాట్స్ ఏవో ఉన్నాయి. యాహ్! చాట్ షాట్స్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. మరి అవన్నీ కీలకంగా మారుతాయా? హెల్ప్ చేస్తాయా చట్టంలో ఆమెకి న్యాయం జరగాలంటే? డెఫినెట్‌లీ. ఎందుకంటే హ్మ్. మనకి సుప్రీం కోర్టే చెప్పింది చాలా క్లియర్‌గా. హాస్పిటల్ రికార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త పరచాలని చెప్పారు. తర్వాత కౌన్సెలింగ్ డాక్యుమెంట్స్ హ్మ్. ఏవైతే కౌన్సెలింగ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ దగ్గర అది సెక్యూర్ చేయండి అని చెప్పారు. హ్మ్. అలానే వాట్సాప్ కాన్వర్జేషన్స్ అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 65 ఏ చెప్తుంది. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టాలు వచ్చాక అది చాలా కంపల్సరీ అండ్ వెరీ క్రూషియల్ ఎవిడెన్స్ అనమాట. దానికి సంబంధించినంత వరకు అవి సెక్యూర్ చేయండి అని చెప్పింది. హ్మ్. అండ్ ఇంకొక విషయం మనం మిస్ అయ్యాం. ఏదైతే ఎగ్జాక్ట్ సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ ఎంటీపీ హ్మ్. ఓకే. ఎంటీపీ చేశారు. హ్మ్. అమ్మాయి కన్సీవ్ అయిందని తెలిసింది. ఆ కన్సీవ్ అయిన అమ్మాయి వెళ్ళి మిస్‌క్యారేజ్ అంటే ఎంటీపీ ఎందుకు చేయించుకుంది? దానికి గల కారణాలేంటి? ప్రెషర్ ఇచ్చుండొచ్చు. ఆ అవును. అమ్మాయే చేసేసుకుంది. నా కొడుకు అసలు ఏమీ చెప్పలేదు. నేను కూడా తప్పు బేటా అని చెప్పాను అని చెప్తున్నారు అత్తగారు. హ్మ్. సో, నిజంగానే అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా అయ్యింది. హ్మ్. కొడుకు ఇప్పుడు తనొక సెలబ్రిటీ అండి. అతను నార్మల్ ఒక అడ్వొకేట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది డెవలప్ అయిపోతుంది. హ్మ్. ఇన్ఫీరియారిటీ డెఫినిట్‌గా ఉంటుంది ఆ అబ్బాయికి. సో, ఏదో ఫస్ట్ ఒక ఫ్యాంటసీస్ కొంచెం హ్యాపీనెస్ ఓహ్! సెలబ్రిటీ అమ్మాయి బావుంది ఇలా అనుకుని వెళ్ళాడే కానీ, నిజానికి డైజెస్ట్ అవ్వట్లేదు ఆ అమ్మాయితో తను. నిజంగా ఒక దాంపత్యం అనేది ఎంత బ్యూటిఫుల్‌గా ఉండాలి అనే విషయంలో వాడికి మాట మాటకి అక్కడ ఒక ఇన్‌సెక్యూరిటీ అండ్ ఆహ్, ఇన్ఫీరియారిటీ డెవలప్ అయిపోయి, ఆ అమ్మాయిని చాలా సార్లు హ్యూమిలియేషన్‌కి గురి చేశాడు అని తన తన ఫ్రెండ్స్‌తో ఐ చెప్పుకుందని యామ్ ఇన్ ట్రాప్ అనే వర్డ్ యూజ్ యాహ్! చేసింది. అది చట్టంలో ఎంత తీసుకుంటారు? దీన్ని కూడా ఒక ఇవన్నీ కూడా సొల్యూషన్. ఎవిడెన్సెసే. ఓకే. ఎవిడెన్స్. డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ హ్మ్. ఎవిడెన్సెస్ కిందకే వస్తుంది. మనకు సెక్షన్స్ 65 బి కింద వస్తుందనమాట. సో, ఆమె ఎంత ట్రోమాలోకి వెళ్ళుంటుంది ఆ వర్డ్ యూజ్ చేసిందంటే. ఐ యామ్ ఇన్ 100% అమ్మా. ట్రాప్ అనే వర్డ్. 100% బికాజ్ ఒక పెళ్ళయ్యాక తను నిండు నూరేళ్ళు ఉండాల్సిన మ్యాట్రిమోనియల్ హోమ్‌లో హ్మ్. తన అత్త, తన భర్త వాళ్ళు తనని సపోర్ట్ బయట వాళ్ళెవరో అంటే కూడా అంత బాధ ఉండదు. అవును. చాలా గాసిప్స్ వస్తాయిలే ఇవన్నీ అనుకుంటారు. అలాంటిది ఇంట్లోనే అత్తగారు గాని, భర్త గాని అంటుంటే సాటి విమెన్ నేను ఈ మధ్య చూసాను ఒక హ్మ్. ఇంటర్వ్యూలో. ఆమెని అడిగారు మీరొక జడ్జ్ అండ్ విమెన్ మోరోవర్. జడ్జ్ కన్నా ఆమె ఒక మహిళ. అవును. సో, అలాంటప్పుడు మీ కోడలికి ఇలాంటి వర్డ్స్ ఎట్లా యూజ్ చేశారు అని అడిగారు. హ్మ్. ఓకే. అది ఎంత ట్రామా అమ్మాయికి. హ్మ్. పారానాయిడ్ ఇవి అని ఇప్పుడు వీళ్ళు పేర్లు చెప్తున్నారు వీళ్ళు బయట పడిపోవడానికి. హ్మ్. ఎన్ని వాళ్ళు చెప్పినా ఇవేవి కూడా నిలబడవు. హ్మ్. ఎవిడెన్స్‌కొచ్చేటప్పటికి. ఎందుకంటే ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ అవును. ఎవిడెన్సెస్ వాట్సాప్ చాట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎంటీపీ హ్మ్. డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు సెక్యూర్ చేస్తారు. అలాగనే సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ కూడా సెక్యూర్ చేయమని మరి సుప్రీం కోర్ట్ హ్మ్. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే డైరెక్షన్స్ ఇచ్చారు. హ్మ్. సో, ఇవన్నీ కూడా వాళ్ళకేంటంటే ఒక భయం డెవలప్ అయిపోతోంది. అందుకు రకరకాలుగా అనేక రకాలైన మాటలు చెప్తున్నారక్కడ. ఏంటి ఇలా ఉంది, ఆమెకు ముందే బాలేదు. అసలెందుకు పారిపోయాడు ఏ భయం లేనప్పుడు భర్త? అవును. ఈ జబల్పూర్ ఎక్కడో ఒక ప్లేస్‌లో అతన్ని అరెస్ట్ చేశారు కోర్ట్‌కెళ్ళినప్పుడు. ఓకే. హ్మ్. సో, ఇవన్నీ ఎందుకు జరిగింది? ఇఫ్ రియల్లీ ఏమి ఇంటెన్షన్ లేదు. ఎక్కడ ఏమి నువ్వు ఏ రకంగానో ఆమెని మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని హరాస్ చేయలేదు అన్నప్పుడు నార్మల్‌గా ఉంటారు. హ్మ్. ఎందుకంటే పెద్ద కుటుంబాలు. అవును. అంటే చాలా స్టేచర్ ఉన్న ఫ్యామిలీ. జ్యుడిషియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఎందుకు భయం? హ్మ్. నార్మల్‌గా డాక్టర్స్ ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ఇష్యూ జబ్బులు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వస్తే వాళ్ళు ధైర్యంగా ఓకే. దీని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటారు. హ్మ్. అలాంటప్పుడు ఒక జ్యుడిషియరీలో ఉన్నామే ఎందుకంత భయపడ్డారు? సో, ఇవన్నీ కూడా మనం బాగా డీప్‌గా వెళితే డెఫినైట్‌లీ గిల్టీ. మనకి హ్మ్. క్లియర్‌గా గిల్టీ చూపిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్ ఉంది. ఆమెను ఏదో ఒక రకంగా వేధించాలి ఏదో రకంగా. అంటే తప్పించాలి. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలోంచి తప్పించాలి. చాలా రకాలుగా ఆమె అంది వెళ్ళింది చాలా సార్లు పుట్టింటికెళ్ళింది వచ్చేస్తుంది అయినా వెంటనే. హ్మ్. ఎవరైనా వస్తారు. ఎందుకంటే
మళ్ళీ ప్రొటెక్ట్ చేసుకుందామా మన ఫ్యామిలీని అని. ఆ! వెళ్ళి అక్కడే ఉండిపోలేదు. ఏమైనా ఉంటే అక్కడే ఉండిపోయేది కదా! ఉండిపోరు. 99% మళ్ళీ వెనక్కొచ్చేద్దాం. ట్రై చేద్దాం. ఏ రకంగానైనా భర్త గాని, ఎడ్యుకేటెడ్ హ్మ్. అత్తగారు గాని, మళ్ళీ నన్ను రిసీవ్ చేసుకుంటుందేమో అనే ఒక ఆశతో ఆ అమ్మాయి వెనక్కొచ్చి ఉండొచ్చు కదా! ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేదు. వచ్చి 4, 5 సార్లు ఎళ్ళింది గానీ వెనక్కొచ్చేసిందని చెప్పారావిడ. హ్మ్. అస చాలా సర్కాస్టిక్‌గా చెప్పిందావిడ. ఎంత హ్మ్. బాధ కలిగిందంటే ఒక విమెన్ అయ్యుండి బీయింగ్ ఏ విమెన్ ఎలా అసలు అనగలవు? నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాలని ఎలా అనుకుంటావో, ఆ అమ్మాయి కూడా తన కాపురాన్ని కాపాడుకోవాలని అనుకునుండొచ్చు కదా! అవును. ఏమో నేను సెట్ చేసుకోగలనేమో అనుకుని హ్మ్. వచ్చుండొచ్చు. లేకపోతే అక్కడే ఉండిపోయేది గదా! యాహ్! అలాగే ఎఫ్‌డి విషయం అంటున్నారు. రూపాయలు 20,00,000 తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే దీన్ని పోలీసులు ఎలా నిరూపిస్తారు? ఏం సాక్ష్యాలతో నిరూపిస్తారంటారు? ఎఫ్‌డీలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ ఉంటుందమ్మా. హ్మ్. దాని డేట్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక అంటే మానిటరీ థింగ్స్ మనం డీల్ చేసినప్పుడు డెఫినెట్‌గా అంటే క్యాష్ అంటే బ్లాక్ ఇవ్వాలి. మరి ఆవిడ జ్యుడిషియల్ ఆఫీసర్ మరి ఎలా ఇచ్చింది? హ్మ్. ఎఫ్‌డి. ఎఫ్‌డి దేనికిచ్చింది? మేబీ వాళ్ళ దగ్గర తీసుకున్నదే వాళ్ళకి వెనక్కిచ్చిందేమో. ఏమో అదే. ఆ కోణంలో కూడా పెళ్లి చూడొచ్చు. పెళ్లి టైంలో నాకొక 20,00,000 మీరివ్వండి. తర్వాత డెఫినిట్‌గా నేను హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేస్తాను అని చెప్పి అలా ఇచ్చుండొచ్చు. హ్మ్. ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీస్. బాగా ఖర్చుంటుంది. పెళ్లి ధూమ్‌ధామ్ అని చేస్తారు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళ మధ్య జరిగిన అంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ మనకు తెలీదు. హ్మ్. హ్మ్. సో, దాన్ని ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన తర్వాత బయటకొచ్చేస్తుంది. హ్మ్. బికాజ్ ఎనీ మానిటరీ ట్రాన్సాక్షను డెఫినిట్‌గా మనకి డాక్యుమెంట్ ఉంటుంది. చెక్ ద్వారా గాని, ఇప్పుడు ఎఫ్‌డి అంటే ఏ టైంలో చేశారు? ఎవరి అకౌంట్‌లో చేశారు? అవును. ఎక్కడ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కెళ్ళింది? దానికి ముందు ఇంత క్యాష్ ఈవిడకి హ్మ్. ఎలా వచ్చింది? హ్మ్. ఏదైనా అసెట్స్ అమ్మారా? లేదంటే ఆ అమ్మాయి ఫాదర్ ఏదైనా ముందు ఇచ్చినప్పుడు ఆయన ఏదైనా అమ్మి ఇచ్చారా? దాన్ని మళ్ళీ రిటర్న్ చేశారా? హ్మ్. సో, ఇవన్నీ కూడా కోర్ట్ అంత తేలిగ్గా వదిలేయదు. హ్మ్. హ్మ్. ఎవిడెన్స్. అందుకని ఈ పోలీస్ వాళ్ళు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు వీటన్నిటిని జాగ్రత్తగా అందుకే సుప్రీం కోర్టు సుమోటోకి తీసుకున్న తర్వాత ప్రతి ఇష్యూని పాయింట్ చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీన్ని సెక్యూర్ చేయండి. ఇది ప్రొటెక్ట్ చేయండి అని ఎన్ని చెప్పినప్పుడు నిజంగా అక్కడ పోలీసులు అవకతవక పోలీస్ ఉన్నా గాని హ్మ్. దేర్ ఇస్ నో వే టు ఎస్కేప్. రైట్. అలాగే ఎన్నో చూస్తున్నాం ఈ వరకట్నపు వేధింపుల్లో ఆత్మహత్య కేసులు గాని, ఇలాంటివి వచ్చినప్పుడు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి అసలు. దాని గురించి. యాహ్! 100% అదే 304 అని చెప్పాం కదా! హ్మ్. అది ఇండియన్ పీనల్ కోడ్ అంటే మీరందరూ పుట్టే ఉండరు. 80స్‌లో ఏమైందంటే మనకి రాజస్థాన్ అటు అంటే చాలా దగ్గరలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా రకరకాల కేసులనమాట. హ్మ్. పెళ్ళైన 10 డేస్‌కే చనిపోవటం, పెళ్ళైన హ్మ్. 15 డేస్‌కే చనిపోవటం. 2, 3 మంత్స్‌లో కాళ్ళ పారాణి మనకి పేపర్స్‌లో వచ్చేది. కాళ్ళ పారాణి ఆరకముందే నవవధువు హ్మ్. ఆహుతి అని. సో, ఇవన్నీ జరిగిన తర్వాత ఎలా అయినా ప్రొటెక్ట్ చేయాలి విమెన్. ఒక మ్యారీడ్ విమెన్‌ని ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో 304 అనేది వచ్చింది. హ్మ్. అందులో ఖచ్చితంగా ఒక అంటే ఆ డెఫినిషన్‌లో ఏం చెప్పారంటే 7 ఇయర్స్ పూర్తి కాకముందు ఎవరైనా ఒక మహిళ, అందులోనూ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో అంటే హ్మ్. సస్పీషియస్ డెత్ అలా చనిపోయి ఉంటే అత్తగారు, మామగారు, భర్త ప్రూవ్ చేయాలి. ఓకే. అంటే ఆ సెక్షన్‌ని అలా అంటే పెట్టి అలా డిఫైన్ చేయటం జరిగింది. ఎందుకంటే చాలామంది చనిపోతారు కడుపు నొప్పి అని చెప్తారు. హ్మ్. హ్మ్. మా హ్మ్. కోడలు చనిపోయింది కడుపు నొప్పితో చనిపోయింది. హ్మ్. తర్వాత కిచెన్‌లో వెళ్ళింది స్టవ్ పేలిపోయింది. ఆ! ఈ రకంగా రకరకాల కిచెన్‌లో ఆవిడెళ్ళినప్పుడే స్టవ్ ఎందుకు పేలాలి? హుహుహుహు. ఆ అమ్మాయికి స్టమక్ పెయిన్ ఎందుకు రావాలి? సో, ఈ రకంగా చాలా, చాలా డెత్స్ తర్వాత మనకి చట్టం ఏంటంటే 304 తెచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.